మల్లన్న సాగర్ డేంజర్ జోన్ లో ఉందా? కాళేశ్వరం ప్రాజెక్టుకు గుండెకాయ లాంటి పథకానికి ఏమైంది? అక్కడ నీరు లీక్ కావడం ఆందోళన కలిగిస్తోందా? 50 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించిన మల్లన్న సాగర్ రిజర్వాయర్ నుంచి కొండపోచమ్మ సాగర్ తో పాటు గంధమళ్ళ, బస్వాపూర్, సింగపూర్ వంటి ప్రాజెక్టులకు నీటిని ఎత్తిపోతల ద్వారా తరలిస్తారు. అలాగే హైదరాబాద్ ప్రాంతానికి తాగునీటితో పాటు పారిశ్రామిక అవసరాలకు నీరు అందిస్తారు. అలాంటి మల్లన్న సాగర్ జలాశయం ప్రమాదంలో ఉందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ప్రస్తుతం డ్యాంలో 25 టీఎంసీల నీటిని నింపారు. ప్రధానంగా కట్ట అడుగు భాగం నుంచి నీరు లీక్ అవుతుంది. అడుగడుగున నీటి ఊటలు జారిపోతున్నాయి. ఈ జాలు మరింత పెరిగితే డ్యాం ఉనికే ప్రమాదమని చెబుతున్నారు. ఇక దీంతో ఇంజనీర్ ఇన్ చీఫ్ అంజద్ హుసేన్ బృందం డ్యాంను పరిశీలించి వెళ్లింది. డ్యాం సేఫ్టీకి సంబంధించిన పూర్తి స్థాయి నివేదికను ప్రభుత్వం తెప్పించుకోనున్నట్లు తెలుస్తోంది. మల్లన్న సాగర్ రిజర్వాయర్ ప్రస్తుత పరిస్థితిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి సుభాష్ అందిస్తారు. గత ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం నిర్మాణంలో భాగంగా అంతర్భాగంగా నిర్మించిన మల్లన్న సాగర్ డేంజర్ జోన్లో ఉందా అంటే ఇప్పుడు పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే కాళేశ్వరం మీద బీసీ ఘోష్ కమిషన్ ఒకవైపు విచారణ జరుపుతుండగా మరోవైపు మల్లన్న సాగర్ సంబంధించి గత కొంతకాలంగా ఆ కట్ట నుంచి వస్తున్న నీటి ధారలతోటి ఈ ప్రాంత ప్రజలు భయాందోళనకు గురవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దీని మీద ఇప్పటికే ఇరిగేషన్ శాఖకు సంబంధించిన నిపుణులు వీటి మీద పరీక్షించడం అనేది ప్రారంభించారు. ప్రధానంగా మనం చూస్తున్నాం ప్రస్తుతం మల్లన్న సాగర్ రిజర్వాయర్ ఏదైతే ఉందో ఇక్కడ ఉన్నాము. ఈ కట్ట మొత్తం కూడా రిజర్వాయర్ సంబంధించిన కట్ట దాదాపు 25 కిలోమీటర్ల పరిధిలో ఉంటుంది. సో 25 కిలోమీటర్ల చుట్టూ ఉన్న కట్టకు చాలా చోట్ల అడుగడుగున కూడా నీటి ధారలు అనేటి వస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. మనం ఇక్కడ చూస్తున్నాము. సో ఇక్కడ నీటి ధారలతోటి కింది నుంచి వాటర్ వస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాము. సో ఇటువంటియే ఈ మల్లన్న సాగర్ చుట్టూ ప్రాంతంలో కూడా ఇట్లా మల్లన్న సాగర్ నుంచి కట్ట నుంచి నీళ్లు కారుతున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాము. సో ఇక్కడ ఒకటి దగ్గర కాదు, ఈ మల్లన్న సాగర్కు 25 కిలోమీటర్ల వైపు ఉన్న అన్ని చోట్ల కూడా ఇట్లాంటి ధారలు కారుతున్నాయి. ప్రధానంగా 2021లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మల్లన్న సాగర్ను జాతికి అంకితం చేశారు. సో అప్పుడు 5 టీఎంసీల నీటిని నింపిన అధికారులు ప్రస్తుతం 20 నుంచి 25 టీఎంసీల నీటిని నింపుతున్నారు. సో ఈ నీటి ఒత్తిడికి కట్ట కింది భాగంలో జల్లు రూపంలో వరుసగా నీటి ఊటలు వస్తుండడం అనేది కొంత ఆందోళన కలిగించే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రధానంగా దీనికి సంబంధించే ఇప్పటికే ఈఎన్సీకి ఇరిగేషన్ శాఖకు సంబంధించిన ఈఎన్సీ అంజద్ హుస్సేన్ నేతృత్వంలో ఒక బృందం ఇటీవల ఈ మల్లన్న సాగర్ వచ్చి ఇక్కడ పరీక్షించి దీనికి సంబంధించిన ఒక నివేదిక సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి భూభౌతిక శాస్త్ర పరిశోధకులను కూడా ఇక్కడ పంపించి అధ్యయనం చేసే దిశగా ఇరిగేషన్ అధికారులు ఉన్నారు. సో దీనికి సంబంధించి ఇప్పటికే ఒకవైపు ఈ ఇరిగేషన్ శాఖ సంబంధించిన అధికారులు పర్యవేక్షిస్తుండగా మరోవైపు ప్రభుత్వం కూడా ఈ మల్లన్న సాగర్ సేఫ్టీకి సంబంధించి దృష్టి పెట్టినట్టుగా తెలుస్తుంది. సో ఈ బుంగలు మరింత పెద్దగా అయితే మల్లన్న సాగర్ కట్ట ఎంత పటిష్టంగా ఉంటుందా, ఇదేమన్నా ప్రమాదకరంగా మారుతుందా అనే దిశ కూడా ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది. మనమైతే చూస్తున్నాం ప్రస్తుతం మల్లన్న సాగర్ సంబంధించి కట్ట చుట్టూ ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున బుంగలు ఏర్పడి నీటి ధారలు కారుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ ధారలు మరింత పెద్దగా అయితే మల్లన్న సాగర్ కట్ట లూజ్ అయి మరిన్ని నీటి నింపితే ప్రమాదం ఉంటుందా, ఈ ప్రాంత ప్రజలకు ఏమైనా ఇబ్బంది ఉంటుందా అనే దిశకు కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తుంది. సో కాళేశ్వరం ప్రాజెక్టులో అత్యంత ముఖ్యమైనదే ఈ మల్లన్న సాగర్ అని చెప్పొచ్చు. మల్లన్న సాగర్ దాదాపు 50 టీఎంసీల సామర్థ్యంతో నింపారు. ప్రస్తుతం సగం కెపాసిటీకి అంటే 25 టీఎంసీల నీటిని నింపిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడి నుంచే అటు వరంగల్ జిల్లాకు సంబంధించి గంధమల్ల, బస్వాపూర్, అదేవిధంగా మన గజ్వేల్కి సంబంధించి కొండపోచమ్మ సాగర్కు నీటిని తరలిస్తారు. అదేవిధంగా సింగూరుకు మరొక కాలువ ద్వారా ఇక్కడి నుంచి నీటిని తరలించే పరిస్థితి ఉంది. సో మల్లన్న సాగర్ అత్యంత ముఖ్యమైనదని చెప్పొచ్చు కాళేశ్వరం ప్రాజెక్టులో. ఈ మల్లన్న సాగర్కు డ్యామేజ్ అయితే మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టే వృధా అయ్యే పరిస్థితి ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది. ప్రధానంగా హైదరాబాద్కు సాగునీరుతో పాటు హైదరాబాద్కు తాగునీరు అందించే ప్రధాన ప్రాజెక్టు మల్లన్న సాగరే. ఈ మల్లన్న సాగర్ నుంచే నీటిని ఎత్తిపోతల ద్వారా హైదరాబాద్కు సాగునీరు, అదేవిధంగా వివిధ జిల్లాలకు సాగునీరు అందిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో మల్లన్న సాగర్ డ్యామేజ్ అయితే పెద్ద ఎత్తున అటు నీటి వసతి లోపం కావచ్చు, అదేవిధంగా పెద్ద ఎత్తున డబ్బు వృధా అయ్యే పరిస్థితి కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. సో మొత్తానికైతే ఇరిగేషన్ నిపుణులు అయితే మల్లన్న సాగర్ సంబంధించి క్షుణ్ణంగా పరిశీలన చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ గిరితో సుభాష్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.